insurance, and it should act as a liaison between the state governments and the universities in the respective states. That was the idea for the creation of State Council for Higher Education in almost all the states. In the beginning, very few states could come forward to create this particular institution, and Andhra Pradesh that time is one among the few states who created this agency. There were several responsibilities entrusted to the State Council besides being a liaison. Curriculum kaniyandi, innovative practices kaniyandi, అట్లాగే టీచర్ ఎంపవర్మెంట్ కానివ్వండి, అన్ని విధాల ఒక పక్క గవర్నమెంట్కి సలహాలు ఇస్తూ మరి ఒక పక్క వ్యవస్థను పటిష్టం చేయడం దీనికి అప్పచెప్పిన కారణం. అది అలా అలా నడుస్తూ మరి ఒక 10-12 సంవత్సరాల నుంచి అసలు దాని ఇచ్చిన మిషన్ దగ్గర నుంచి పోయి దట్ హ్యాస్ బికమ్ అనదర్ సెంటర్ ఆఫ్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్ విద్య మీద ప్రభావం చూపకూడదని ఈ మధ్యలో ఇది ఉంటే ఇదే సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోయింది. తర్వాత ఈ ఒక్క కాన్సన్ట్రేషన్ దేని మీద వచ్చిందంటే ఎంట్రన్స్లు పెట్టడం. ఇప్పుడు మీరు మల్లేశం గారు అన్నారు 158 కోట్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? కన్సల్టేషన్ తోటి వచ్చినాయి కాదు, లేకపోతే దేశంలో ఫండింగ్ ఇక్కడ ఎంట్రన్స్లు పెట్టి పిల్లల దగ్గర వసూలు చేసిన ఫీజులతోటి ఈ 188 కోట్లు జమ అయినాయి. అంతేగాని తర్వాత ఏమైపోయిందంటే స్టేట్ కౌన్సిల్ అనేది చాలా వరకు ఎంట్రన్స్లు కండక్ట్ చేయడానికి ఏమన్నా కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల వల్ల పంచాయతీలు ఉంటే తీర్చడానికి తప్పితే ఉన్నత విద్య మీద ఏ దానికోసమైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దీన్ని స్థాపించిందో దాని నుంచి దూరం అయిపోయి కొన్ని విధంగా డెవలప్ అవడం జరిగింది. రెండోది రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు వీరే అన్నారు, ఇప్పుడు సంవత్సరం నుంచి నీదనాద కొట్లాడుకోవడం అయిపోయింది. అక్కడ చైర్మన్ కానీ ఇక్కడ స్టేట్ కౌన్సిల్ తెలంగాణ క్రియేట్ చేసుకున్నాయి. వాడికి ఏం సంబంధం? వీ హ్యావ్ అవర్ ఓన్ స్టేట్ కౌన్సిల్, వీ విల్ గో ఆన్ అవర్ ఓన్. వీళ్ళు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీకో లేదా వెంకటేశ్వర యూనివర్సిటీకో ఇట్లా ఉండాలి అని మనం వీలు పెడితే అది పొరపాటు. మన రాష్ట్రంలో మన కౌన్సిల్ మన వ్యవస్థను చూసుకుంటారు. ఆనాడే సరేనంటే మీరు చూసుకోండి, నేనేం చూసుకుంటామంటే పంచాయతీ లేదు కదా. ఈ దాకా సంవత్సరం దాకా నీదా నాదా కొట్లాడుకొని 2 కౌన్సిల్ మధ్య 3 వ్యక్తుల మధ్య జరిగే పంచాయతీ ఇవాళ రాష్ట్ర ఉన్నత విద్య మీద ఎనలేని ప్రభావం చూపుతుంది. 1 ఇయర్ పోయింది కదా. మనం అట్లాగే వాళ్ళు కూడా ఏదైతే ఏపీ స్టేట్ కౌన్సిల్ అని ఉన్నదో అది ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయినంత వరకే దాని యొక్క లీగల్ శాంటిటీ. విడిపోయినాక మనం ఏ విధంగా ఒక కౌన్సిల్ సృష్టించుకున్నామో వాళ్ళు కూడా ఒక కౌన్సిల్ సృష్టించుకోవాలి, వాడి పని వాడు చేసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే ఇది 2 వ్యవస్థల మధ్య ఇదైపోయి మీరు దానిని ఆఖరికి ఈ సంవత్సరం అంతా మనకు నష్టపోయాం. రెండోది ఇప్పటికైనా ఈ వాళ్ళు ఎక్కడన్నా ఉండని మన కౌన్సిల్ ఇప్పుడు లీగల్ గానే ఇంకా కొట్లాడతారు. ఇప్పుడు రేపు పొద్దున స్టే వచ్చింది, మళ్ళీ 3 నెలలు సుప్రీంకోర్టులో అంతా రేపు పొద్దునే కాదు, మళ్ళీ జూలై ఎండాకాలం సెలవులు వస్తాయి. ఇది తెలిసేటప్పటికి మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆర్గ్యుమెంట్లు వీటి టైం అడిగి వాటి టైం అడిగి ఇది నీది కాదు నాది కాదు ఇంకొక ఏడాది దోసుకోకపోతే ఈ పరిస్థితుల్లో ఒక అకాడమిషియన్స్ గా వెదర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర ఏరియా ఆర్ తెలంగాణ ఏరియా వీ హ్యావ్ టు సెటిల్ ది మ్యాటర్. ఇక్కడ ఈగో కాన్ఫ్లిక్ట్ అంటే నాదే అని లేదా నీదా నీకెందుకు అని కొందరు ఈగో కాన్ఫ్లిక్ట్ తోటి ఈ సిస్టమ్ అంతా కూడా సంక్లిష్టమైపోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నది. ఇబ్బంది నష్టపోయేది రాష్ట్రం, నష్టపోయేది విద్యార్థులు, నష్టపోయేది వ్యవస్థ. కాబట్టి ఈ దానిని నిజంగానే పొలిటికల్ లెవెల్లో కానివ్వండి, లేకపోతే ఒక బ్యూరోక్రాటిక్ లెవెల్లో కానివ్వండి, లేకపోతే మల్లేశం గారు అన్నట్లు వీరు అడిగినప్పుడు వాళ్ళు పాజిటివ్గా స్పందించి సరే మీరు తీసుకొని ఎవరికి సొమ్ము 155 కోట్లు ప్రజలది, విద్యార్థులది, తెలంగాణ విద్యార్థులు ఉంది, ఆంధ్ర విద్యార్థులు ఉంది, అందరి శ్రేయస్సే. మనం అన్నారు కదా వాడు ఎక్కడ స్టూడెంట్ అయినా వీఆర్ వర్కింగ్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ కమ్యూనిటీ. ఆ మాత్రం కొంచెం అవగాహనతో చేస్తుంటే ఈ పరిస్థితి ఇంత స్థితికి వచ్చేది కాదు.
సరే, ఇప్పటికైనా స్టేట్ కౌన్సిల్ ఎవరిది రెండు ఎగ్జిస్ట్ అవుతాయి, వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుంది. నౌ అవర్ ఫోకస్ షుడ్ బి హౌ టు గో అబౌట్ విత్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ. ఇన్ని రోజులు తెలంగాణలో మనం విద్య మీద ఎక్కువ ఫోకస్ చేయగలిసిన 10 సంవత్సరాల నుంచి మనందరికీ తెలుసు. మనం అందరం కూడా సపరేట్ కావాలి. అన్ని రకాల శక్తుల్ని, ముఖ్యంగా విద్యార్థి శక్తిని కూడా, వాళ్ళ ఎనర్జీస్ అన్నిటినీ మనం రాష్ట్రం విభజించటం కోసం అందరం ఉపయోగించాం. ఇప్పుడు అది అయిపోయినాక ఇప్పుడు మనకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ బంగారు తెలంగాణ కానివ్వండి, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ఇంకొక విధంగా ఏ విధంగా మనకు ముందుకు పోవాలన్నా ముందు రిఫార్మ్స్ కావాల్సింది విద్యలో. ఎడ్యుకేషన్, ఒక కొఠారి ఎప్పుడో చెప్పాడు 1964, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. వితౌట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నథింగ్ దట్ ఈస్ పాసిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. మిగతా ఏ ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ప్లే వెరీ ఇంపార్టెంట్ అండ్ వైటల్ రోల్. కానీ మనము ఈ సంవత్సరంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ప్రియారిటీ ఏరియా చెప్పారు. అందులో ముఖ్యంగా ఇరిగేషన్ అని, వెల్ఫేర్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ అక్కడ 4వ పిల్లర్ ఎడ్యుకేషన్ కూడా చేర్చుంటే మనకు ఇంకా బాగుండేది. తప్పనిసరిగా ఈ మధ్య మనకు అనుకునే కొందరు దగ్గరగా ఉన్నారు అనేది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా కరెంటు మీద ఉన్నది. ఈ సక్సీడెడ్ ఇన్ ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ వితౌట్ ఎనీ ఇంటరప్షన్. తప్పకుండా వారు విద్య మీద ఫోకస్ చేస్తారు, కొన్ని రిఫార్మ్స్ వస్తాయి. కాబట్టి సమాజం ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి అని అంటున్నారు. ఆ రోజు వస్తే ఆనందించేది ఒక టీచర్గా నేనే కాదు, సమాజము, విద్యార్థులు అందరి యొక్క భవిష్యత్తుకి ఒక మార్గం ఏర్పరిచిన వారు అవుతారు. రెండోది, ఈ ప్రక్రియ లోపల ఈ స్టేట్ కౌన్సిల్ ఇప్పుడు ఈ కొట్లాటలు ఇప్పుడు తెలియకాదు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ నేను గెలిచాను అనుకుంటారు, ఈ పేపర్ ఇట్లా రాస్తారు. ఏదైనప్పటికీ మల్లేశం గారు స్పష్టంగా అందులో ఉన్న జడ్జిమెంట్లు చదివి వినిపించారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా దీనికి లింక్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీనికి ఇది సపరేట్ అవుతుంది. మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఇప్పటికైనా, ఇప్పుడు సంవత్సరం నుంచి మనకి ఇదే విషయం మీద అవుతుంది. ఇప్పటికైనా 10 సంవత్సరాలు స్టేట్ కౌన్సిల్ ఎంత మిస్యూజ్ అయిందంటే, ఏ విషయము ఎవరితోటి చర్చించకుండా ఇక్కడ వీరికి ఒక సరైన విషయం మీద ఒక చర్చ పెట్టాలనే ఆలోచనతోటి వీరు ఇది ఆర్గనైజ్ చేయడం అయింది. కానీ ఇంతకు ముందు గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఈ ఉన్నత విద్య మీద తీసుకున్న డెసిషన్స్కి ఎక్కడ కూడా చర్చగా జరపలే. యూనిలేటరల్ డెసిషన్స్, జిల్లాకు ఒక యూనివర్సిటీ. ఎవరు అడిగాడు? సమాజం అడిగిందా? పిల్లలు అడిగారా? దేశం అడిగిందా? వారు అన్నారు ఇందాక 30% విద్యార్థులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కావాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100% సెకండరీ స్కూలింగ్ అయితే, అంటే ప్రతి పిల్లవాడు 10 తరగతులు కనీసం కంప్లీట్ చేస్తే 10 ఇయర్స్ స్కూలింగ్ అయితే, ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక 30% హైయర్ ఎడ్యుకేషన్ రావాలనేది కాన్సెప్ట్. యునైటెడ్ స్టేట్స్ లో కానీ, జపాన్ లో కానీ, యూరోపియన్ కంట్రీస్ లో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ 100%. 100% లో జపాన్ లో 43%, యునైటెడ్ స్టేట్స్ లో 35%, వీళ్ళందరూ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తానికి అవకాశం ఉంది. మన దగ్గర సెకండరీ స్కూల్ కావాల్సిన 7 కోట్ల మంది విద్యార్థులు బయట ఉన్నారు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే సెకండరీ స్కూల్ కంప్లీట్ చేయకుండా నువ్వు 30% ఇంటికి ఒక యూనివర్సిటీ పెట్టి ఎవరు చదివిస్తావు? ఇప్పుడు మన దగ్గర ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలు రియల్లీ దే హ్యావ్ ది యాప్టిట్యూడ్ టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్. ఆల్ చిల్డ్రన్ ఆర్ అడ్మిటెడ్ ఇంటూ హైయర్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. మన దేశంలో తప్పితే, మన రాష్ట్రంలో తప్పితే. ఇప్పుడు నిజంగా ఇంజనీరింగ్ చదువుతున్నారు, వాడికి యాప్టిట్యూడ్ ఉందా లేదా, ఎబిలిటీస్ ఉన్నాయా లేవా, ఆ టెక్నికల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఏం లేదు, ఫ్రీ జైలు. In the whole bargain, we sacrifice the quality. It's not expansion. Now it is an item for consolidation. ఏ పిల్లోడికి ఎక్కడైనా ఏదో అడ్మిషన్ దొరుకుతుంది, కానీ ఏం లాభం? డిగ్రీలు ఇస్తున్నాం, వాళ్ళ క్వాలిటీ లేదు. కాబట్టి ఇప్పుడు స్టేట్ కౌన్సిల్, ముఖ్యంగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఒక పక్క లీగల్ బ్యాటిల్ జరుగుతున్నప్పటికీ కూడా, ఇట్స్ ఆల్రెడీ వీ పాస్డ్ 1 year. We have to focus on how to rebuild higher education in the state of Telangana, keeping in view our developmental plans. We are not just here to go on, admit and enroll all students for the sake of
కీపింగ్ దెమ్ అప్. దట్ షుడ్ నాట్ బి అవర్ పాలసీ. వాళ్ళు చదువుకుంటున్నారు, మనం సపోర్ట్ చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ మార్పు అనేది అన్ని సెక్టార్స్లో కూడా రావాలి. నిన్నటి దాకా చాలా మంది టీచర్లు ఉద్యమం అన్నాం, ఇంకా ఉద్యమం అయిపోయింది. ఇప్పుడైనా వీ హావ్ టు రీడెడికేట్ అవర్ సెల్వ్స్ టు ది క్లాస్ రూమ్ టీచింగ్. దాన్ని మనం అందరం ఒక రిజాల్వ్ తీసుకోవాలి టీచర్స్. నేను చూశాను, కానీ ఇప్పుడు ఏమవుతుంది, నేను ఉద్యమంలో 4 ఏళ్ళు ఉన్నా నాకు వైస్ ఛాన్సలర్ ఇవ్వండి, నేను ఉద్యమంలో 15 ఏళ్ళు ఉన్నా నాకు ఇంకొకటి ఇవ్వండి. ఉద్యమం ఈజ్ ఉద్యమం. వీ డిడ్ అవర్ బెస్ట్. ఒక ఆయన డైరెక్ట్గా వెళ్ళి ఇన్వాల్వ్ కావచ్చు, ఒక ఆయన ఇండైరెక్ట్గా ఉండొచ్చు, ఒక ఆయన ఇంటలెక్చువల్గా చేయొచ్చు, ఒక ఆయన ఫిజికల్గా చేయొచ్చు, ఇంకొక ఆయన ఇంకొక రకంగా చేయొచ్చు. కాబట్టి ది సర్వైవల్ అండ్ సస్టైనెన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ మచ్ డిపెండ్స్ అపాన్ హౌ ది పీపుల్ మేనేజ్ ది సిస్టమ్, విత్ వాట్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ దే కండక్ట్ ది సిస్టమ్. ఇన్ absence of that, still if you continue as we were in the yesteryears, I think we will be doing a great harm to the future Telangana society. That should not happen. మన కోర్సులు మనం డిసైడ్ చేసుకోవాలి. ఇన్ని రోజులు అంటే ఏదో స్టేట్ అంతా ఉంది, వాళ్ళందరికీ కలిపాము, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు మనం మన 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 ఏమంటారు, మన అస్త్రం మన చేతిలో ఉంది. కాబట్టి ప్రతి టీచరు, ప్రతి వ్యక్తి దానికి కమిట్మెంట్ తోటి ఇన్వాల్వ్ అయ్యి మన కరికులం ఏంటి, మన అవసరాలు ఏమిటి, మన భాషని ఏ విధంగా దాన్ని రక్షించుకోవాలి, ఆ విధంగా మన పిల్లల్ని ఇప్పుడు రేపు పొద్దున మన పిల్లోడు చదివినోడు మన తెలంగాణలోనే ఉద్యోగం వస్తుంది. ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తామండి? అన్లెస్ వీ ప్రిపేర్ దెమ్ ఫ్రమ్ ది గ్లోబల్ మార్కెట్, అన్లెస్ వీ డెవలప్ ది రిక్వైర్డ్ స్కిల్స్ విత్ విచ్ దే కెన్ ఎర్న్ దే బ్రెడ్ అండ్ బటర్ ఎల్స్వేర్. అటువంటి విద్యా విధానం వచ్చి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్. ఇవాళ ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ని ఒక జీవంతో, ఒక డైరెక్షన్ తోటి అది కనుక ముందుకు తీసుకువెళితేనే మనం గౌరవ ముఖ్యమంత్రి అనుకోనియండి, ఇతరులు అనుకోనియండి, ఏదైనా కూడా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కానీ ఈ స్టేట్ కౌన్సిల్ కూడా ఇట్ హ్యాస్ టు రీడిఫైన్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓన్లీ ఎంట్రన్స్లు పెట్టడం అంటే ఇప్పటికీ ఇప్పుడు నేను రోజు చూస్తూ ఉంటే టీవీలో ఏమైనా ఎందుకంటే ఒక ఎంట్రన్స్ కానీ ఒక రిజల్ట్ కానీ ఈ కొత్త డెవలప్మెంట్ 10 ఏళ్లలో ఆయన మినిస్టర్ వచ్చి రిలీజ్ చేయాలి. వాట్ వే మినిస్టర్ ఇస్ కన్సర్న్ విత్ ది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్? Can't a professor do it? Can't a convener do it? Can't somebody else do it? Minister గారికి టైం లేదు కాబట్టి రిజల్ట్స్ విల్ బి డిలేడ్ ఫర్ 1 week. వాట్ కల్చర్ వీఆర్ డెవలపింగ్? అసలు కౌన్సిల్ వచ్చిందే రాజకీయాన్ని ఇన్స్టిట్యూషన్ మధ్య ఇది ఒక అడ్డుగోడగా ఉండి రాజకీయాన్ని ఏమవుతుంది? ఇదే రాజకీయం చేస్తే ఇంకేం అవుతుందండి? కాబట్టి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో దీనిని క్రియేట్ చేసిన మేధావులు, ఆనాడు ఉన్న గొప్ప వ్యక్తులు ఎందుకు చేశారనేది ఒక్కసారి మనం జ్ఞప్తికి తెచ్చుకొని ఈ కొత్త రాష్ట్రంలో ఈ కొత్త కౌన్సిల్ ఆ మిషన్ విత్ విచ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ దాన్ని గుర్తించుకొని ఈ యొక్క తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, అదేవిధంగా ఈ లీగల్ కాంప్లికేషన్స్ ఇవన్నీ మనకు అర్థమయ్యే కావు. ఆ లీగల్ ఎక్స్పర్ట్ చూస్తారు. మన వాళ్ళు దే కుడ్ ట్రావెల్ ఎ లాంగ్ డిస్టెన్స్ అండ్ establish that there is a state council and this is the council which is supposed to take care of the needs and requirements of higher education అనేది క్లారిటీ వచ్చింది. కాబట్టి now it is the right time. అందులో ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ is going to start in 1 or 2 years. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏదో నెక్స్ట్ ఇయర్ చేద్దామనంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ మన స్టేట్లోనే కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఒక సంవత్సరం పోస్ట్పోన్ చేయలేదు. కాబట్టి each and every minute is precious for them and we can't wait further to bring reforms in higher education and to make higher education a vital system to help the people to become something productive and meaningful to the Telangana society. ఆ దృక్పథంలో మల్లేశం గారు ఉన్నారు కాబట్టి అటు ఇంకా వారు దాని మీద ఫోకస్ చేసి ఆ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, ఈ కాంప్లికేషన్స్ ఇవాళ కాకపోయినా రేపైనా Andhra Council is going to be there. They can't continue with the existing the act and the Telangana Council already enacted and it is simple. దీన్ని కొట్లాడుకునే అవసరమే లేదు. వాడు ఆనాడు ఇప్పుడు ఉన్న APSH is functioning with an act made by the composite state. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఇక న్యాచురల్ గా రాష్ట్రం విడిపోయినాక ఇంకా నేను తెలంగాణలో ఉంటాను, నేను ఆంధ్రాలో ఉంటాయి. దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. దట్ ఈస్ ఎ సెన్స్లెస్ అంబిషన్. ఎప్పుడైనా వాళ్ళు ఒక యాక్ట్ చేసుకోవాలి, దాంతో పోవాలి. ఎప్పుడైనా
10 ఏళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కాబట్టి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళు షేర్ చేసుకుంటారు, మనం షేర్ చేసుకుంటాం. ఇక ఆఫ్టర్ ఆల్ ఇండియన్స్ మన కొట్లాటే ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలి. కానీ ఇలా కొట్లాడుకుంటూ ఇంకా ఇంకొక సంవత్సరం పోతే మాత్రం మనం సమాజానికి చాలా ముఖ్యంగా ఫ్యూచర్స్ విద్యార్థులకు చాలా నష్టం చేసిన వాళ్ళు అవుతామని నేను ఆశిస్తూ అవకాశం ఇచ్చిన సుధాకర్ గారికి, ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు.